హాయ్ అండి అందరికీ. నేను ఈరోజైతే చేపల పులుసు చేశాను. తెలంగాణ స్టైల్లో అంటే కొద్దిగా డిఫరెంట్గా చేశాను కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే పులుసు కూడా కొద్దిగా చిక్కగా మంచి టేస్ట్తో అవుతుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. 2 kgs వరకు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో అయితే చాలా సింపుల్గా చేయొచ్చు, అలాగే కొద్దిగా డిఫరెంట్గా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరే ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఇదే విధంగా చేస్తారో అంత మంచి టేస్ట్ అవుతుంది. ముందుగా నేనైతే ఆనియన్స్ అయితే అంటే కాల్చుకున్నాను. ఎప్పుడు నేను ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ ఆయిల్లో, అలా కాకుండా ఆనియన్స్ అయితే ఈ విధంగా సిమ్లో పెట్టి, గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసి మొత్తం కాలేలా అయితే చుట్టూ కాల్చేస్తున్నాను. ఇది పట్టుకోవడానికి అయితే నాకు దొరకలేదు కాబట్టి నేను నైఫ్తో అయితే ఇలా చుట్టూ తిప్పేశాను. నేను 1.5 kg చేశాను. కిలోన్నర ఫిష్ కాబట్టి నేను ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 5 ఆనియన్స్ తీసుకొని ఇదే విధంగా అయితే మొత్తం లోపల నుండి మంచిగా కాలేలా సిమ్లో పెట్టి అయితే కాలుస్తున్నాను. మొత్తం కాల్చేసుకోవాలి, అంటే మాడనివ్వద్దు, కొద్దిగా ఉడికినట్లు లోపల నుంచి ఉడికినట్లు అయ్యే విధంగా కాల్చుకోవాలి. చూడండి, మొత్తం 5 అయితే కాల్ చేశాను. 1.5 kgకి అయితే మంచి గ్రేవీ సరిపోతుంది. 5 అయితే మొత్తం అయితే కొద్దిగా ఆరిపోయాక, మంచిగా ఆరిపోయాక పైన ఉన్నదైతే 1 లేయర్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పైన మాడిపోయినట్టుంది కదా, కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అవుతుంది అది అలాగే వేస్తే, కాబట్టి పైన మొత్తం తీసేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఒక్కటి మాత్రమే తీసేయాలి, మొత్తం కాదు. అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి. తీసేసుకొని మనమైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మొత్తం 5 అయితే ఆనియన్స్ అయితే తీసేసాను. నీట్గా తీసేసుకున్న తర్వాత వీటిని అయితే కట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మనము మిక్సీ పట్టుకోవడం వల్ల అయితే గ్రేవీ అయితే మంచిగా చిక్కగా అవుతుంది. అలాగే ఆనియన్ డైరెక్ట్గా వేయడం వల్ల అయితే టైం పడుతుంది, అలాగే మంచిగా గ్రేవీ రాదు. కాబట్టి మిక్సీకి పట్టేసుకున్న తర్వాత నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి లైట్గా వేయించానండి. గసగసాలు, ఎండు కొబ్బరి అయితే లైట్గా వేయించేసి మిక్సీకి అయితే పడుతున్నాను. ఇందులో కొద్దిగా అయితే మెంతాలు వేసాను, ఒక 4 లవంగా, ఒక 2 ఇలాచి. ఇందులో నేనైతే ధనియాలు వేయట్లేదండి. తను ఆల్రెడీ ధనియా పౌడర్ కొట్టి పెట్టుకుంటాను కాబట్టి ధనియా పౌడర్ డైరెక్ట్గా వేస్తాను. మీ దగ్గర ధనియా పౌడర్ లేకుంటే ధనియాలు వేయండి. వీటితో పాటు ధనియాలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అవుతుంది. మిక్సీకి అయితే పట్టేశాను. దీంట్లో వేయడానికి కొద్దిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఫిష్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫిష్ క్లీన్ చేసుకోవడం కోసం అయితే నేను ముందుగా అయితే నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ అయితే పిండేశాను, నిమ్మకాయ పిండేసి ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసేసి నీట్గా కడిగేసుకోవాలి. ఫిష్ కొంచెము కౌసు వాసనలాగా కొద్దిగా డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా, అలాంటి స్మెల్ అంతా పోతుంది. నీట్గా ఫ్రెష్గా అవుతాయి ఫిషెస్. అలా అని చెప్పేసి కొద్దిగా నిమ్మకాయ సాల్ట్ వేసేసి నీట్గా వాటర్తో కడిగేసుకుంటే ఎలాంటి స్మెల్ లేకుండా ఫ్రెష్గా అవుతాయి. కాబట్టి ఈ విధంగా కడిగేసుకోవాలి ఎప్పుడైనా ఫిష్. ఒకటి ఏంటంటే ఫిష్ నీట్గా కడగకపోతే కూర ఖరాబ్ అవుతుంది. మటను, చికెను అలాంటివి కడగడం వల్ల ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఫిష్ నీట్గా కడుక్కోవాలి. ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసి కొద్దిగా జీరా వేస్తున్నాను. నేను మసాలాలో జీరా వేయలేదు కదా, అందుకని ఆయిల్లో వేస్తున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచి వేసేసి అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయడం వల్ల మంచిగా అవుతుంది చేపల పులుసు. డైరెక్ట్ అందులో మసాలాలు వేయకుండా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వగానే ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి వాటితోని, అది మెత్తగా మిక్సీకి పట్టుకున్నది ఇందులో అయితే వేసేస్తున్నాను. ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తాం కదా, పచ్చివాసన లాగా పోయి మంచి పులుసు అయితే మంచి టేస్ట్ అవుతుంది. మొత్తం అయితే వేసేస్తున్నాను. ఒక 2 minutes అలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా సేపు అయితే ఇలా కలిపేసుకోవాలి ఆయిల్లో. చాలా సింపుల్గా చేయొచ్చు.
చాలా మంచిగా అవుతుంది. ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన కొబ్బరకు ఇలాంటి పచ్చివాసన లేకుండా మంచిగా అవుతుంది, కొద్దిగా డిఫరెంట్గా అవుతుంది. ఇందులోనే ముందుగా ఆనియన్స్ మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా పసుపు. నేను 1.5 కేజీ చేస్తున్నానండి ఫిష్, అందుకనే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నాను వీటిని. మీరు తక్కువ తీసుకుంటే ఫిష్ కేజీ అలా 1/2 కేజీ తీసుకుంటే తక్కువ తీసుకోవాలి. అందులో ఒక 3 అట్లా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్లేవరే కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది, కారం అంటే దాని ఫ్లేవర్ కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కొంచెం ఘాటులాగా. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఆనియన్స్ మిక్సీకి పట్టి పెట్టాం కదా, అది వేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలి. వేసి ఈ ఆనియన్ కూడా ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. వెంటనే టమాటా వేయడం వల్ల టమాటా గ్రేవీ కూడా పట్టుకున్నానండి, కానీ వెంటనే టమాటా వేయొద్దు. టమాటా గ్రేవీ కొంచెం కారం అయితే ఆయిల్లోనే మగ్గించుకున్న తర్వాతనే వేయాలి. ఒక 3.5 స్పూన్స్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఫిష్ ఎక్కువనే ఉంది, ప్లస్ మళ్ళీ కొంచెం గ్రేవీ ఎక్కువ చేస్తున్నాం కదా, ఈ పులుసు ఈ మసాలాలు కొబ్బరి ఇవన్నీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువనే వేసాను. 3.5 స్పూన్స్ అలా. సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టి వీటన్నిటిని మగ్గించాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే సిమ్లో పెట్టి కప్పి ఉంచుకుంటాం కదా, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇంకా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది. బాగా ఆయిల్లో అయితే ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. నేను ఒక 2 టమాటోస్ అయితే గ్రేవీకి అయితే 2 టమాటోస్ తీసుకొని మిక్సీ పట్టేశాను, చిన్న సైజువే. ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తున్నాం కదా, టమాటోస్ మరీ ఎక్కువ తీసుకోవద్దు. టమాటోస్ కూడా మిక్సీకి పట్టేసి వేస్తున్నాను. మిక్సీకి పట్టడం వల్ల గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, మంచిగా అవుతుంది. టమాటో వేసాక కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. మధ్యలో కలుపుకుంటూ చూస్తుండాలి, మధ్యలో కలపాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. అలా ఆయిల్ సపరేట్ అయిందని మనకు తెలిసాక కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండును కూడా మొత్తం తీసేసుకొని మనము మొత్తం మసాలా అయితే చేసాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఈ చింతపండు వేయడం వల్ల కొద్దిగా మంచి టేస్ట్ అవుతుంది ఫిష్కి, కొద్దిగా పుల్లగా అవుతుంది కదా, మరి ఎక్కువ పుల్లగా ఏం అవ్వదు. ఎందుకంటే కొబ్బరి ఆనియన్స్ అవి వేసాం కదా ఎక్కువనే గసగసాలు, వాటన్నిటికీ చింతపండు పులుసు సరిపోతుంది. నేను ధనియాలు వేయలేదు కదండి మిక్సీకి పట్టుకునేటప్పుడు మసాలాతో పాటు, అందుకని నేను కారం వేసినప్పుడే ధనియా పౌడర్ కూడా వేసేసాను. మీరు కూడా పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, ధనియాలు ఉంటే ధనియాలు మిక్సీకి పట్టేసుకోండి మసాలాలతో పాటే. చూడండి బబుల్స్ లాగా వస్తుంది కదా, ఇది మొత్తం ఇలా ఆయిల్ సపరేట్ అయితే ఏంటంటే మంచి ఫ్లేవర్, మంచిగా ఉడికిపోయినట్లు. ఇలా అవ్వగానే నేను సరిపడినన్ని అయితే వాటర్ వేస్తున్నాను. పులుసు అన్నప్పుడైతే వాటర్ వేసుకోవాలి కదా, వాటర్ అయితే చల్ల వాటర్ వేయొద్దండి. ఎప్పుడైనా సరే కర్రీ మధ్యలో వేసినప్పుడు కొద్దిగా వాటర్ని అయితే వేడి చేసుకున్న తర్వాతనే వాటర్ని వేయాలి. నేను సరిపడినన్ని వాటర్ అయితే వేడి చేసుకొని ఇందులో వేసేసాను. కప్పి ఉంచుకున్నాను ఒక 5 మినిట్స్ అలా. కప్పి ఉంచేసి కొద్దిగా 5-10 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది, మంచిగా మగ్గుతుంది కదా ఈ పులుసు, చాలా మంచి టేస్ట్ అవుతుంది. మధ్యలో ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోయిందా చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. సరిపోకుంటే నాకు కొద్దిగా తక్కువైంది వేసాను. ఇలా ఎక్కువసేపు ఎంతసేపు మసిలితే అంత మంచి టేస్ట్ అవుతుంది. మరి ఎక్కువసేపుగా చూస్తుండాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యిందంటే మంచిగా మగ్గినట్టే, మంచి టేస్ట్ అవుతుంది. ఇందులో ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్ వేస్తున్నాను. అంతే, చాలా సింపుల్ కదా మసాలాలన్నీ.
ఫ్రై చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇంకా అందులో ఫిష్ అయితే వదిలేయడమే. చూడండి మొత్తం పీసెస్ అయితే నీట్గా కడిగేసుకుని అయితే వేసాను. ఇందులో వేయగానే నా దగ్గర ఉన్న గరం మసాలా పైనుంచి కొద్దిగా వేసాను. ఫిష్ కానీ గరం మసాలా కానీ ఏది ఉన్నా సరే పైనుండి కొద్దిగా వేస్తే మంచి బాగుంటుంది పులుసు. ఒక 2-3 మినిట్స్ ఉంచాలంతే. తొందర ఫిష్ను ఎక్కువ కలపొద్దండి, కలపడం వల్ల అయితే ఖరాబ్ అవుతుంది. అంటే దాంట్లో ముళ్ళు అలాంటివి ఉంటే బయటికి వచ్చేస్తాయి, తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అయినా కానీ ఫిషెస్ని ఎక్కువ కలపొద్దు. 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఓపెన్ చేసుకొని చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర అయితే పైనుంచి ఇలా వేస్తున్నాను. కొత్తిమీర వేసి కూడా డిఫరెంట్ టేస్ట్ అవుతుంది కదా, బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. కొత్తిమీర అయితే పైనుంచి కొత్తిమీర వేసుకొని మామూలుగా అలా కలిపేయాలి. కలపకపోయినా సరే సైడ్కు పట్టేసుకొని ఇలా కొద్దిగా కదిలించినట్లు బాండిని కదపాలి, సరిపోతుంది. నేనైతే గరిటెతోనే ఇలా ఇలా అనేసాను లైట్గా. చూడండి ఒక 2-3 మినిట్స్ ఉంచితే మళ్ళీ మొత్తం కొత్తిమీర కూడా మొత్తం పులుసుకి మొత్తం పట్టేసింది, పీసెస్కి దాని ఫ్లేవర్ అనేది. చూడండి పులుసు ఎంత చిక్కగా అయింది, ఎంత మంచిగా అయింది. టేస్ట్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఓకేనా. ప్లీజ్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నాకు తెలిసిన రెసిపీస్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.